శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. సూటిగా సుత్తి లేకుండా డైరీ రాసే అలవాటు ఉందా? డైరీ రాయాలంటే ధైర్యం కావాలి. డైరీ రాయాలంటే ధైర్యం కంటే ముందు దాచుకునే ప్లేస్ కావాలి. డైరీ రాసి చూడండి. అసలు మీ గడిచిపోయిన జీవితం గలగలా పారే గోదావరిలాగా ఉంటుంది. అందులో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. మీరు మారిపోతున్న ప్రపంచంలోనే మారిపోతున్న మీ భావాలు, మీ అనుభవాలు అవి గతంలో మరిచిపోతాం మనం. వాటిని మళ్ళీ వెనక్కి తిరిగి తవ్వుకొని ఆ రోజు మీరు పొందిన అనుభూతి మళ్ళీ మీరు తవ్వి తీసుకుంటే అవి మధురమైన జ్ఞాపకాలు అవ్వాలి. ఎప్పుడు కూడా ఈ రోజు మీరు మధురంగా గడిపారా లేదా అన్నదే ఇంపార్టెంట్. మీ జీవితం ఈ నిమిషంలో మీరు మధురంగా గడిపితే నెక్స్ట్ నిమిషం ఎప్పుడు కూడా జీవితం అంతా కూడా మనకి స్వీట్గానే ఉంటుంది. మనం జనరల్గా నిన్న గురించి మనం మర్చిపోతాం. ఈరోజు అనుభవిస్తాం కాబట్టి పెయిన్ఫుల్గా ఉంటాం, రేపంటే ఆశగా ఉంటాం. అలా కాదండి. మీరు ఈరోజు పర్ఫెక్ట్గా ఉంటే గడిచిపోయిన కాలం అంతా కూడా మీకు తీపిగా ఉంటుంది. ఆ తీపి జ్ఞాపకాలని ఆ గనుల్లోంచి తవ్వుకోవాలంటే ఈ నిమిషంలో మీరు మీ అనుభవం ఏంటి, మీ అనుభూతి ఏంటి, మీరు ఎంత ఆహ్లాదంగా దాన్ని తీసుకున్నారు, కష్టాన్నైనా సుఖాన్నైనా ఏదైనా సరే అదంతా కూడా మనం ఒక డైరీలో పొందుపరుచుకోవాలి. అంటే ఓన్లీ చిట్టాపద్దులు కాదండి. ఇక్కడికి వెళ్ళాను, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, ఇంత ఖర్చు అయింది, వాడు ఇలా అన్నాడు, నేను ఎలా అన్నాను, అవి కావు. వాటితో పాటు మన అనుభూతులు ఒక ఈ మనకి జ్ఞాపకం ఉండిపోయేలాగా ఒక మధురమైన ఘటన ఏదైనా ఒక ఈ రోజులో ఈ నిమిషంలో మనం చెయ్యగలిగితే అది రేపటికి మనకి మధురమైన అనుభూతి, మన తీపి జ్ఞాపకాలు, అద్భుతమైన జీవితం గలగల పారే గోదావరి అవుతుంది. ప్రయత్నించండి డైరీ రాయడానికి. కానీ డైరీ రాసే ముందు మీ ప్లేస్ని రాసుకునే ప్లేస్ని కనుక్కోండి. డైరీ దొరికితే మన అంతరంగం అంతా బయటపడిపోతుంది. అందువల్ల కొన్ని సీక్రెట్లు ఉంటాయండి. అంతరంగంలో లేయర్లలో పొరల్లో కొన్ని సీక్రెట్లు ఉంటాయిగా, అవి అందంగా రాయండి, అందంగా ట్రై చేయండి. ఎవరికి అర్థం కాకుండా మీకు మాత్రమే అర్థమయ్యే కోడ్ లాంగ్వేజ్లో కూడా రాసుకోండి, మరీ సీక్రెట్లు అయితే. కానీ డైరీ రాయండి, అద్భుతంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని సమయాల్లో మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తుంది. కొన్ని జ్ఞాపకాలు మీరు మర్చిపోయినప్పుడు వేరే వాళ్ళ అభియోగాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీకు డైరీ అనేది సందర్భాన్ని బేస్ చేసుకొని చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. అన్నిటికంటే ముందు మీరు జీవితాన్ని మధురంగా అనుభవించారా, మధురంగా అనుభవించలేదా అన్నది మాత్రం మీకు అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి.